హాయ్ అండి. బాగున్నారా? దేవుని దయ వల్ల మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలి, చల్లగుండాలి. థాంక్ యూ అండి. మీరు ఈ వీడియో చూస్తున్నందుకు. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీరు ఆరోగ్యం మీద మంచి శ్రద్ధ తీసుకుంటున్నారని అర్థం. ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏదైతే ఉందో చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి అవసరం ఉన్న టాపిక్ ఈరోజు నేను ఎంచుకున్నాను. కొద్దిగా మీరు ఓపికగా హెడ్‌ఫోన్స్ పెట్టుకొని జాగ్రత్తగా వినగలిగితే మీరు చాలా మంచి హెల్త్‌కు సంబంధించి కొన్ని టిప్స్ తెలుసుకోగలుగుతారు. మీరు, మీ అమ్మానాన్న గావచ్చు, మీ పిల్లలు గావచ్చు, హ్యాపీగా ఉండగలుగుతారు మీరు. ఓకేనా? జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. మనము సినిమా కోసం టైం కేటాయిస్తాము. సీరియల్స్ కోసం, క్రికెట్ చూడడం కోసం, రాజకీయాలు మాట్లాడుకోవడం కోసం, ఇలా అనవసరమైన దాని కోసం మనం ఎంతో టైం కేటాయిస్తుంటాము. కానీ మన ఆరోగ్యం కోసం మనం సరిగ్గా టైం కేటాయించం. తర్వాత అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు మెడికల్ షాప్‌లో, తర్వాత హాస్పిటల్స్‌లో అక్కడిక్కడ డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టుకొని, మనము సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఆరోగ్యం మీద మనం శ్రద్ధ తీసుకోవాలంటే ఫస్ట్ మనకు హెల్త్‌కు సంబంధించి కొంత అవేర్‌నెస్ ఉండాలి. ఈరోజు నేను ఏదైతే చెప్తున్నానో కొద్దిగా శ్రద్ధగా వినండి. మీరు ఇప్పుడు యూట్యూబ్‌లో ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి, మీరు మీ మొబైల్ ఏదైతే ఉందో స్ట్రెయిట్‌గా పెట్టుకోకండి. ఇలా స్ట్రెయిట్‌గా మీరు పెట్టుకున్నారంటే ఏమవుతుంది, మీకు స్క్రీన్ చిన్నగా కనపడుతది. కింద చాలా నోటిఫికేషన్స్ వస్తుంటాయి. అప్పుడేమవుతుందంటే కింద అంటే నేను చెప్పే మాటల మీద ఫోకస్ చేయకుండా, కింద ఏదో వీడియోస్ వస్తుంటే దాన్ని స్క్రోల్ చేసుకుంటూ కూర్చుంటారు. అలా కాకుండా వీడియోను మీరు ఇలా మీ ఫోన్‌ను అడ్డంగా పెట్టుకున్నారంటే, ఇప్పుడు నా స్క్రీన్ పెద్దగా కనపడుతుంది. నేను చూపించే వీడియోస్ గాని ఏదైతే ఉందో అది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఫోకస్‌గా వినండి ఏకాగ్రతతో. ఓకే అండి. నేనిప్పుడు మీకొక వీడియో చూపిస్తాను. నిజంగా ఆ వీడియో చూసిన తర్వాత నేనైతే చాలా భయపడ్డాను. అసలు ఆ వీడియో చూసిన తర్వాత మీరు గూడా అసలు చాలా భయపడతారు. భయపడడం కాదు అసలు. ఇది ఏంటి అసలు ఇంత దారుణమైన పరిస్థితిలో మనం ఉన్నామా అని చెప్పేసి కూడా మనకు అర్థమవుతుంది. జాగ్రత్తగా చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత నేను దాని గురించి క్లారిటీగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. మీ పిల్లలు పొద్దున్నే బ్రష్ చేసుకుంటారా? స్వీట్ గా ఉందని పేస్ట్ కోసం మారం చేస్తారా? పొద్దున్నే గొడవ ఎందుకులే అని మీరు ఎక్కువ వేసేస్తారా? దాంతోనే మీ పిల్లలు బ్రష్ చేసుకుంటారా లేక పేస్ట్ నే తినేస్తారా? అయినా చిటికెడు పేస్ట్ కోసం ఇన్ని ప్రశ్నలు ఎందుకు వేస్తున్నారా అనుకుంటున్నారా? అసలు మీరు మీ పిల్లలకు వేసే పేస్టే వారి ప్రాణాల మీదకు తెస్తుందని మీరెప్పుడైనా ఊహించారా? మీరు అవునన్నా కాదన్నా ఇది పచ్చి నిజం. పిల్లలున్న ప్రతి తల్లి తండ్రి తెలుసుకోవాల్సిన నిజం. అదేంటో మీరే చూడండి. మీ పిల్లల పళ్ళు తళతళా మెరవాలంటే వాడండి మా పేస్ట్. మీ పిల్లల పళ్ళు గట్టిపడాలంటే వాడండి మా పేస్ట్. ఏ టీవీ ఛానల్ చూసినా, ఏ పేపర్ యాడ్ చూసినా ఇలాంటి ప్రకటనలే ఎక్కువగా కనిపిస్తాయి. ఉదయం లేవగానే పళ్ళు తోమడం నుంచే మన పనులన్నీ మొదలవుతాయి. పిల్ల పెద్ద అందరూ పొద్దున్నే పేస్ట్ తో బ్రష్ చేయాల్సిందే. అందుకే మన జీవితంలో పేస్ట్లు అంత అవసరమైపోయాయి. ఇక కొందరు పిల్లలైతే చాలా ఇష్టంగా బ్రష్ చేసుకుంటారు. తీయగా ఉండే పేస్ట్ కోసం మారాం చేస్తారు. పేరెంట్స్ కూడా పిల్లలు అడిగినంత పేస్ట్ వేసేస్తూ ఉంటారు. పేస్ట్ టేస్ట్ ను ఎంజాయ్ చేస్తూ పిల్లలు బ్రష్ చేసుకుంటూ ఉంటారు. కొందరైతే పేస్ట్ ను మింగేస్తారు కూడా. ఆ బ్రష్ చేసేప్పుడు అబ్జర్వ్ చేసామండి మేము బాగా. పిల్లలకి ఇష్టపడతారు, ఎందుకంటే కాస్త తీయగా ఉంటుంది, పెప్పర్మెంట్ ఫ్లేవర్ ఉంటుంది కదా. సో వాళ్ళు బాగా నోట్లో ఎక్కువ పెట్టుకొని చప్పరిస్తూ ఉంటారు. మరి ఇంత ఇష్టంగా బ్రష్ చేసుకునే పిల్లలు వాడుతున్న పేస్ట్ మంచిదేనా కాదా అని మీరెప్పుడైనా ఆలోచించారా? అసలు ఎంత పేస్ట్ వేయాలో మీకు తెలుసా? పెద్దలు వాడే పేస్ట్ చిన్నపిల్లలకు వాడొచ్చో లేదో అనైనా తెలుసుకున్నారా? పిల్లల పేస్ట్ వాడకంపై పేరెంట్స్ షాక్ అయ్యే వాస్తవాలు చెబుతున్నారు వైద్య నిపుణులు. సాధారణంగా అన్ని రకాల పేస్ట్లలో ఫ్లోరైడ్ ఉంటుంది. ఇది తాగే నీటిలోనూ ఉంటుంది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం 1 పార్ట్ పర్ మిలియన్ వరకు ఫ్లోరైడ్ శరీరంలోకి వెళ్లొచ్చు. దీనివల్ల ఎలాంటి ప్రభావము ఉండదు. కానీ మార్కెట్ లో దొరికే టూత్ పేస్ట్లలో 600 పీపీఎంల నుంచి 1100, 1600 పీపీఎంల వరకు ఫ్లోరైడ్ ఉంటుంది. ఇదే పిల్లల ప్రాణాల మీదకు తెస్తుందంటున్నారు వైద్యులు.
వైద్యులే కాదు, పేస్ట్ తయారు చేసే కంపెనీలే ఈ హెచ్చరికలు చేస్తున్నాయి. పేస్ట్ డబ్బాపై కనిపించని సైజులో వీటిని ముద్రిస్తున్నాయి. 6 ఏళ్లలోపు పిల్లలకు పేస్ట్ వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ పేస్ట్ పిల్లలకు వాడేది కాదని 60 నుంచి 70% బ్రాండెడ్ కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. నిజానికి అన్ని పెద్ద కంపెనీల టూత్ పేస్ట్లలోనూ చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఉన్నాయి. కానీ వాటి మీద పెద్దవాళ్ల పేస్ట్ల మీద రాసినట్లే 6 ఏళ్లలోపు పిల్లలకు రికమెండ్ చేయబడలేదని రాయడం వీటి డేంజర్ ను సూచిస్తోంది. ఇలాంటి పేస్ట్ ఎక్కువగా వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎన్నో ఉన్నాయి. పళ్ళు రంగు మారి పసుపుగా అయిపోతాయి. పళ్లల్లో పటుత్వం ఉండదు. పేస్ట్ ద్వారా శరీరం లోపలికెళ్లే అత్యధిక శాతం ఫ్లోరైడ్ వల్ల ఎముకలు పెళుసుగా మారిపోతాయి. కొన్నిసార్లు ఎముకలు వంకర్లు పోయి పిల్లలు నడవలేని స్థితికి చేరుకుంటారు. అయితే ఇదంతా ఒకేసారి జరగదు. రోజు కొంచెం పేస్ట్ మింగే పిల్లల్లో కొంతకాలం తర్వాత ఈ సైడ్ ఎఫెక్ట్స్ బయటపడతాయి. ట్యూబ్ లోని పేస్ట్ మొత్తం తినేస్తే వాంతులు, విరోచనాలతో ప్రాణాల మీదకే వస్తుందంటున్నారు డాక్టర్లు. కొంచెం రోజు మింగుతూ ఈ పేస్ట్ ఎక్కువ మింగుతూ ఉంటే ఫ్లోరోసిస్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, ఇందాక మనకున్న వచ్చే పళ్ళు కనుక మారిపోవటం, రంగులు మారిపోవటం, తర్వాత స్కెల్టన్, ఇప్పుడు స్పైన్ ఉంటుంది, స్పైన్ లో స్కెల్టన్ లో ఉండే బోన్స్ అన్ని కూడా థిక్ అయిపోతాయి. బాగా థిక్ అయిపోవటం వల్ల ఏమవుతుందంటే ఆ మధ్యలోనే నరాల మీద ప్రెషర్ పడి దానివల్ల తిమ్మిలు రావటం, తర్వాత మొద్దుబారినట్టు అయిపోవడం, కాళ్ళు చేతులు ఇంకా ఎక్కువ అయిపోతాయి. ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ పోతుంది. స్పైన్ అటు ఇటు వంగే ఫ్లెక్సిబిలిటీ పోయి మేడం ముందుకి అనే కణాలన్నా కానీ మూవ్ చేయలేకపోయే సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. మీట్ ఎఫెక్ట్ ఓన్లీ లార్జ్ క్వాంటిటీస్ లో తీసుకుంటే సడన్ సీరియస్ ఎఫెక్ట్స్ వచ్చేసి అబ్డామినల్ పెయిన్, వామిటింగ్స్, మోషన్స్ రావడం, చనిపోయే అవకాశం ఉంటుంది. ఇంత ప్రమాదం ఉన్న పేస్ట్లలో చిన్న పిల్లలకు ప్రత్యేకంగా ఏదీ లేదంటున్నారు డెంటిస్టులు. ఇది వాడండి, అది వాడండి అని చెప్పలేమంటున్నారు. హెచ్చరికలు, సూచనలు లేని పేస్ట్లు వాడటమే బెటర్ అంటున్నారు. ఏవైనా ఎంత తక్కువ వేస్తే అంత మంచిదంటున్నారు. ఈ పర్టికులర్ పేస్ట్ వాడండి అనేది we don't have, you are absolutely right, we don't have a specific guideline which says that ఈ పేస్ట్లు మీరు వాడండి, పిల్లలకి వాడొచ్చు. there is nothing like that. So we have to search whichever is the best for us, for our children. As a parent you have to search for the best thing. ఓకే అండి, ఇందాక మీరు చూసిన వీడియో మీ అందరికీ అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు మనం వాడే పేస్ట్లో భయంకరంగా ఫ్లోరైడ్ ఉంటుంది. అసలు ఫ్లోరైడ్ ఎక్కడ ఉంటుంది? ఎముకలలో ఉంటుంది. అంటే కోడి కానీ, కుక్క కానీ, జంతువుల ఎముకలు కానీ, లేకుంటే మనిషి ఎముకల్లో కానీ ఫ్లోరైడ్ ఎక్కువ ఉంటుంది. ఎముకలలో ఉన్న ఫ్లోరైడ్ అసలు పేస్ట్లో ఎందుకు ఎక్కువ ఉంటుందంటే ఎముకల పొడితోనే పేస్ట్ను తయారు చేస్తారు. ఎముకల పొడి, శుద్ధ పొడి, అలానే దాంతోపాటు గ్లిజరిన్, అంటే యానిమల్ ఫ్యాట్ నుంచి తీసుకున్న గ్లిజరిన్ ఏదైతే ఉందో నురుగ ఎక్కువ రావడం కోసం వాడతారు. అంటే అలాంటి భయంకరమైన కెమికల్స్తోనే పేస్ట్లు తయారవుతున్నాయి. అందుకే దాంట్లో ఫ్లోరైడ్ ఎక్కువ వస్తుంది. మీరు కావాలంటే మీరు మీ ఇంట్లో ఉన్న పేస్ట్ డబ్బా మీద ఫ్లోరైడ్ ఎంత ఉందో మీరు చెక్ చేసుకోండి. తర్వాత ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత 950 ppm, 1000 ppm, తర్వాత కొన్ని వాటిలో అయితే 1600 ppm కూడా ఉంది. అంటే ఇందాక మీరు చూసారు కదా, 600 ppm నుంచి దాదాపు 1600 ppm వరకు ప్రతి పేస్ట్లో ఫ్లోరైడ్ ఉంటుందని చెప్పారు. మామూలుగా మనకు తాగే నీటిలో కూడా ఫ్లోరైడ్ ఉంటుంది. మనం తాగుతాం కదా వాటరు, డ్రింకింగ్ వాటర్లో కూడా ఫ్లోరైడ్ ఉంటుంది. ఎంత ఉంటుంది? 1 ppm ఉంటుంది. 1 ppm తీసుకుంటే ఏ ప్రమాదం ఉండదు, మన బాడీకి నష్టమేమి ఉండదు. కానీ 1 ppm కంటే ఎక్కువ ఫ్లోరైడ్ మనం రోజు తీసుకున్నామంటే మన బాడీకి చాలా చాలా తీవ్రమైన నష్టం అనమాట. ఫ్లోరైడ్ సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఫ్లోరైడ్ సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే దాదాపుగా 30 రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయన్నమాట. నేను ఆల్రెడీ గూగుల్లో సెర్చ్ చేసి నేను మీకు ఒక స్లైడ్ చూపిస్తా ఉన్నాను. ఇక్కడ మీరు చూడండి, ఫ్లోరైడ్ సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి మన గూగుల్లో కొడితే చాలా వీడియోస్ కూడా వస్తాయి దానికి సంబంధించి. ముఖ్యంగా ఏంటంటే క్యాన్సర్ వస్తుందంట ఫ్లోరైడ్ వల్ల, బ్రెయిన్ డ్యామేజ్ అవుతుందంట, బోన్ వీక్నెస్, డెంటల్ ఫ్లోరోసిస్, లో ఈస్ట్రోజన్ టెస్టోస్టెరాన్ లెవెల్స్,
మనకు ఏవైతే ఈస్ట్రోజన్ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ఉన్నాయో లెవెల్స్ లో అయిపోతాయి. డ్యామేజ్ స్టమక్, జాయింట్ ప్రాబ్లమ్స్, స్కెల్టల్ ఫ్లోరోసిస్, ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మోకాళ్ళ నొప్పులు, లోయర్ ఐక్యూ, మెమరీ లాస్, ల్యాక్ ఆఫ్ మోటివేషన్. తర్వాత ఇలా చూసుకుంటే దాదాపుగా 30 రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఫ్లోరైడ్ వల్ల ఉన్నాయంట. ఇప్పుడు ఇన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్, ఇప్పుడు ఇందులోంచి ఏదో ఒక ప్రాబ్లంతో మీరు, నేను, మనందరం కూడా బాధపడుతున్నాం. ఈ సమాజంలో ఉన్న ప్రతి మనిషి ఏదో ఒక ప్రాబ్లంతో, కొంతమందికి పింపుల్స్ వస్తున్నాయి, కొంతమందికి స్కిన్ ప్రాబ్లమ్స్, కొంతమందికి ఇచ్చింగ్ అలర్జీస్, కొంతమంది హెయిర్ ఫాల్, కొంతమందికి వచ్చేసి డాండ్రఫ్, కొంతమందికి థైరాయిడ్ అని, కొంతమందికి రకరకాల సమస్యలు. అంటే చూడండి ఇక్కడ కిల్స్ బ్రెయిన్ సెల్స్ అంట. ఇప్పుడు చిన్నపిల్లలు సరిగా చదవట్లేదు, వాళ్ళు ఫోకస్ చేయట్లేదు చదువు మీద, మెమరీ లాస్, ఐక్యూ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇలాంటివన్నీ దేని వల్ల వస్తున్నాయండి? ఫ్లోరైడ్ వల్ల వస్తున్నాయి. అంటే ఆ ఫ్లోరైడ్ మనము రెగ్యులర్గా తీసుకుంటున్నాం. 1 ppm కంటే ఎక్కువ తీసుకోకూడదు. కానీ మనం ఎంత తీసుకుంటాం రోజుకు? దాదాపుగా 50 ppm, కొంతమంది అయితే 10 ppm. అంటే వాళ్ళ వాడే పేస్ట్ను బట్టి, దాంట్లో ఉన్న మోతాదును బట్టి 1 గ్రామ్ పేస్ట్ వాడితే మనం కనీసం తక్కువలో ఒక 10 mm నుంచి 10 ppm నుంచి 20 ppm వరకు మనకు పేస్ట్ ద్వారా మన బాడీలోకి వస్తుందంట. అది మికాసా ద్వారా. మికాసా అంటే మన నాలుక మీద రుచి గ్రంథులు ఉంటాయి. మనం నాలుక మీద ఏదైతే పెట్టుకుంటామో అది ఏమవుతుందంటే డైరెక్ట్గా ఫస్ట్ బ్రెయిన్కి వెళ్తుంది. అది ఉప్పగా ఉందా, సప్పగా ఉందా, కారంగా ఉందా అని చెప్పేసి మనకు తెలుస్తుంది కదా. తర్వాత అది డైజెస్ట్ సిస్టంలో కూడా వెళ్ళిపోతుంది, జీర్ణాశయంలో కూడా వెళ్ళిపోతుంది. మనం జస్ట్ అంటే కొద్దిగా ఏదైనా కానీ ఉప్పు కానీ కారం కానీ ఏదైనా నాలుక మీద ఇలా అలా పెట్టామంటే ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న కెమికల్స్ ఏదైతే ఉన్నాయో అది మంచి అయినా చెడైనా లోపలికి వెళ్ళిపోతుంది అది మికాసా ద్వారా. అలా ఏంటంటే మనం పేస్ట్ను కనీసం ఒక 5 నిమిషాలు మనం నోట్లో పెట్టుకుంటాం బ్రష్ చేసేటప్పుడు. ఒక 5 నిమిషాలు అది ఆ నురగంతా లోపలనే ఉంది కాబట్టి దాని ద్వారా ఏమవుతుంది, మన బాడీకి కన్జ్యూమ్ అవుతుంది అనమాట ఆ ఫ్లోరైడ్. దానివల్ల మనకు లేనిపోని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. చిన్నపిల్లలకైతే ఇంకా చాలా డ్యామేజ్ అంటే అసలు ఇంకా చాలా డేంజరస్ జోన్లోకి వెళ్ళిపోతున్నా అని చెప్పి చెప్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు చిన్నపిల్లలకు రకరకాల సమస్యలు వస్తున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. ఈ విధంగా చూసుకున్నట్టయితే ఫ్లోరైడ్ ఒక సమస్య అయితే, ఓకేనా, ఫ్లోరైడ్ ఒక సమస్య అయితే ఇంకా మనం వచ్చేసి ఏంటంటే నికోటిన్ ఇంకోటి దీంట్లో ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాం. అసలు నికోటిన్ అంటే ఏంటి? నికోటిన్ అనేది క్యాన్సర్ కారకం. అది 100% నికోటిన్ తీసుకుంటే క్యాన్సర్ వస్తుందని చెప్పేసి మనకు టీవీలలో యాడ్స్లో చూస్తూనే ఉన్నాం రోజు రెగ్యులర్గా. అసలు నికోటిన్ ఎందుకు మిక్స్ చేస్తున్నారు, ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అసలు ఏమన్నా ఏదన్నా దేశాల మధ్య ఏమన్నా ఒక కెమికల్ వార్ జరుగుతూ ఉందా? చూడండి ఒకసారి, చూస్తే మీకు అర్థమవుతుంది. అసలు ఇందాక నేను చెప్పినట్టుగా అసలు బోన్స్తోనే ఎముకల పొడితో పేస్టులు నిజంగా తయారు చేస్తున్నారని చెప్పేసి మీకు డౌట్ ఉంటుంది. ఆల్రెడీ యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, నేను ఒక వీడియో చూపిస్తాను చూడండి. हड्डियों को काटने की एक खास मशीन है। इसे काटने वाला शख्स एक एक हड्डी को परखता है, पहचानता है कि इस हड्डी में से तेल निकलेगा या नहीं, ये उसे अच्छी तरह मालूम है। ये हड्डियों को इस हिसाब से काटता है कि बोन मैरो सामने उभर कर आ जाता है। जब हमने इससे पूछा यहाँ क्या हो रहा है तो वो अनजान बना रहा, जैसे उसे कुछ मालूम नहीं। अपन काटना सीख लिए। अब कोई भी काम धंधा नहीं, अब काटना आता है तो मैं काट रहा हूँ। अब किस काम में आ रही है ये नहीं मालूम। हड्डी आ रही है यहाँ गिर रही देखो, गिर के मैं काट के फेंक रहा हूँ। दुकानें तो साथी इकट्ठे होगी। पूरा स्टेट में से हैदराबाद में। अब स्टेट का तो मेरे को नहीं मालूम, तो स्टेट को मालूम होगा। अब आपको ले चलते हैं बड़ी बड़ी भट्टियों के पास, जहां इन हड्डियों से तेल निकाला जाता है। इससे तेल निकालने की हड्डियों को उबाला जा रहा है। काफी देर तक उबालने के बाद इन हड्डियों से तेल निकाला जाएगा। हड्डियों से तेल निकालने के बाद इसे इन्हें सुखाया जाएगा और इनका पाउडर बना दिया जाएगा। हड्डियों को ये पाउडर टूथपेस्ट बनाने वाली कंपनियों को सप्लाई किया जाता है। इंडिया टीवी की टीम ने यहां काम कर रहे मजदूरों से बात की, लेकिन किसी ने अपने मालिक के बारे में कुछ नहीं बताया। చూడండి, ఇది ఎక్కడో కాదండి, రంగారెడ్డి అండి, హైదరాబాద్ దగ్గర, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ దగ్గర శివారు ప్రాంతాల్లో వాళ్ళు మొత్తం ఎముకలన్నీ తీసుకొచ్చి, కుక్కవి జంతువులు ఉంటాయి కదా రకరకాల ఎక్కడెక్కడో, అవన్నీ కలెక్ట్ చేస్తారంట. తీసుకొచ్చి వాళ్ళు ఆ చిన్న చిన్న తుణుకలు చేసేసి ఒక పెద్ద ఆండాలాగా ఉన్నాయి కదా అక్కడ పెద్ద పెద్దవి, మనం ఏదన్నా షాదీ కాండాలలో పెద్ద పెద్ద ఒక 1000 మందికి అన్నాలు వండుతారు చూడండి, అలాంటి ఆండాలలో వేసి బాగా ఉడకబెడతా ఉన్నారు వాటిని. బాగా అక్కడి దాంట్లో ఉడకబెట్టిన తర్వాత బాగా వేడి చేసిన తర్వాత దాంట్లో ఒక రసం వస్తుందంట, ఆయిల్ వస్తుందంట. ఆ రసాన్ని మొత్తం తీసి వీళ్ళు రా మెటీరియల్ను
టూత్ పేస్ట్ తర్వాత ఇంకా కొన్ని రకాల ఒక 20 రకాల ఐటమ్స్ తయారు చేయడం కోసం బిర్యానీలో కలిపే మసాలాలు కావచ్చు, ఇలాంటివి అంటే ఒక 20 రకాల ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, లేకుంటే పేస్ట్లు కావచ్చు, పౌడర్స్ కావచ్చు, లేకుంటే ఇలా మ్యాచురింగ్ లోషన్స్ కావచ్చు, వీటికి ఆ ఫ్యాక్టరీస్కు వీళ్ళు ఈ రా మెటీరియల్ను సప్లై చేస్తున్నారట. అంటే ఏంటి, ఇప్పుడు ఈ విధంగా మనం గమనించినట్టయితే మనం ఆ పేస్ట్ను మనము నోట్లో పెట్టుకోవడం వల్ల ఆ ఫ్లోరైడ్ ఏదైతే ఉందో మనకు అది చాలా డ్యామేజ్ చేస్తూ ఉందని చెప్పేసి కూడా ఇప్పుడు ఇవన్నీ చూస్తూ ఇప్పుడు ఇందాక మనకు ఒక నేషనల్ ఛానల్ అది మనకి ఏదైతే ఉందో నేషనల్ మన ఇండియాలోనే ఒక పెద్ద న్యూస్ ఛానల్ అది ఇందాక చూపించింది హిందీలో, తర్వాత ఇంకోటి TV9 ఇంతకుముందు చూపించారు. ఇలాంటివి కొన్ని వందల వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో చూస్తే. మళ్ళీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, రాజకీయ నాయకులు కావచ్చు, లేకుంటే ఇంకా మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు, చిన్నపిల్లలు పాపం లేడీస్ జెంట్స్ అందరూ వాడే ఇలాంటి ఒక కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్గా వాడేవి, వాటిలో ఇంత నష్టం ఇంత భారీగా వీళ్ళు ఇంత దారుణంగా తయారు చేస్తుంటే ఏం చేస్తున్నారంటే, ఒక కంపెనీ కాదు కదా, ఇప్పుడు పేస్ట్ కంపెనీస్ దాదాపుగా 100 కంపెనీస్ ఉన్నాయి. కోల్గేట్, క్లోజప్, సెన్సోడిన్, డాబర్ రెడ్, పెప్సోడెంట్ అని, గీతాంజలి అని, పతాంజలి అని ఇలాంటి రకరకాల కంపెనీస్ చూసుకుంటూ పోతే 100 కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక కంపెనీని బ్యాన్ చేసామంటే రెండో కంపెనీని కూడా బ్యాన్ చేయమంటాడు. అలా మొత్తం అన్ని కంపెనీస్ని బ్యాన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ కంపెనీస్ నడిపేది ఎవరండి? ఆ కంపెనీస్ ఎవరు అసలు? వాళ్ళవే రాజకీయ నాయకులకు సంబంధించి బినామీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళవే ఆ కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ కంపెనీస్ మీద వాళ్ళు రైట్ చేసుకుంటారా? వాళ్ళ కంపెనీస్ వాళ్ళు బంద్ చేసుకుంటారా? చూసి చూడనట్టు వాళ్ళు ఏంటంటే ఇంకా ఒక సెలబ్రిటీని పిలిపించి వానికి 5 కోట్లు 50 కోట్లు ఇచ్చి ఇప్పుడు ఈ పేస్ట్ వాడు అని చెప్పేసి ఇంకా రికమెండ్ చేపిస్తా ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం పిచ్చోళ్ళలాగా, ఇప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు కదా సూపర్ స్టార్, ఆయన చెప్తున్నాడు క్రికెటరు, సెలబ్రిటీయే కదా చెప్పేది, ఆయననే వాడుతూ ఉన్నాడు ఆ పేస్టు లేకుంటే ఆ సబ్బు, మనం ఎందుకు వాడకూడదు అని చెప్పేసి మనం కూడా అది వాడతాము, వాడి మనం రోగాలు తెచ్చుకుంటాం. కానీ నిజంగా అయితే సెలబ్రిటీస్ అలాంటి పేస్టులు వాడరు, వాళ్ళు న్యాచురల్ పేస్టులే వాడతారు. వాళ్ళు ఎక్కువ రేటు ఉన్న పేస్టులు మంచి పేస్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎవరైతే న్యూట్రిషనిస్టులు ఉంటారో వాళ్ళు రికమెండ్ చేసేవే వాళ్ళు వాడుకుంటారు. వాళ్ళు ఈ విధంగా చూసుకున్నట్టయితే చూడండి, ఇప్పుడు ఇందాక నేను నికోటిన్ గురించి మాట్లాడుతూ నాకు ఇప్పుడు నెక్స్ట్ నేను ఆ వీడియో చూపించాను. నికోటిన్ గురించి చూద్దాం చూడండి. పేస్ట్లో ఇందాక మనం మాట్లాడింది జస్ట్ ఫ్లోరైడ్ గురించే, అసలు నికోటిన్ అనేది కూడా దాంట్లో మిక్స్ అవుతుంది. అసలు ఆ నికోటిన్ ఎలా మిక్స్ అవుతుంది అనేది కూడా మీరు ఒకసారి చూడండి. అసలు నిజంగా అది ఆ వీడియో చూసిన తర్వాత నిజంగా నాకైతే మాత్రం అసలు ఆ రోజు రాత్రి నిద్ర కూడా పట్టలేదు అనమాట. అంటే అంత దారుణంగా, ఇప్పుడు ఎందుకంటే ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, అమ్మ వాళ్ళు, చెల్లి వాళ్ళు, అంటే ఇంతమంది పాపం, అంటే ఇంత అంటే మనకి ఎందుకు హెల్త్ సమస్యలు వస్తున్నాయో మనకు అర్థం కాదనమాట కొన్ని సందర్భాల్లో. అది ఎందుకు వస్తున్నాయని చెప్పేసి నాకు కూడా అర్థమయ్యేది కాదనమాట. కానీ మనం వాడే పేస్ట్ల వలన ఇంత డేంజర్ సిచ్యువేషన్లోకి మనం వెళ్తున్నామని చెప్పేసి తెలియదు అసలు. మెరిసే పళ్ళు, బలమైన చిగుళ్లు, మైమరిపించే శ్వాస కావాలంటే మా టూత్ పేస్ట్ నే కొనండి అంటూ టీవీ ఆన్ చేసిన దగ్గర నుంచి ఏదో ఒక కంపెనీ యాడ్ చూస్తూనే ఉంటాం. టూత్ పేస్ట్ తో ఇవన్నీ వస్తాయా అంటే వీటి సంగతి ఏమో కానీ ప్రస్తుతం మార్కెట్ లో దొరికే చాలా టూత్ పేస్ట్ల కారణంగా క్యాన్సర్ మాత్రం వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీ టూత్ పేస్ట్ లో ఉప్పుందా అంటూ కొట్టినట్టు అడిగే హీరోయిన్ యాడ్ మనం టీవీలో చూసే ఉంటాం. ఆగండి, మీ టూత్ పేస్ట్ లో ఉప్పుందా? ఉప్పు మాత్రమే కాదు, నికోటిన్ కూడా ఉందేమో చూసుకుని కొనుక్కోండి అంటున్నారు నిపుణులు. పొగాకుత్పత్తుల్లో వాడే నికోటిన్ టూత్ పేస్ట్ లో ఎందుకుంటుందనే డౌట్ రావచ్చు. టేస్ట్ కోసం ఒక కంపెనీ టూత్ పేస్ట్ కే స్టిక్ ఆన్ అవ్వాలంటే కొద్దిగా నికోటిన్ దట్టించక తప్పదని కొన్ని కంపెనీలు భావిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే టూత్ పేస్టుల్లో విచ్చలవిడిగా నికోటిన్ వాడేస్తున్నాయని ఢిల్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ డిప్సార్ చెప్తోంది. 10 రకాల టూత్ పౌడర్లు, 24 రకాల టూత్ పేస్టుల్ని పరీక్షిస్తే వాటిలో 11 బ్రాండ్స్ లో నికోటిన్ ఉన్నట్టు డిప్సార్ తేల్చింది. అది కూడా కొద్దో గొప్పో కాకుండా భారీ మొత్తంలో వాడుతున్నట్టు ప్రకటించింది. టొబాకో ప్రొడక్ట్స్ 2003 యాక్ట్ ప్రకారం నాన్ టొబాకో ప్రొడక్ట్స్ లో నికోటిన్ ఉండకూడదు. కానీ టాప్ మోస్ట్ బ్రాండ్ కంపెనీలు సైతం నికోటిన్ తో కూడిన టూత్ పేస్టుల్ని మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయని డిప్సార్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. జనరల్ గా ఒక సిగరెట్ లో గ్రాముకు 2 నుంచి 3 మిల్లీగ్రాముల నికోటిన్ ఉంటుంది. టూత్ పేస్టుల్లో అయితే 1 గ్రాముకి ఏకంగా 18 మిల్లీగ్రాముల నికోటిన్ వాడుతున్నారని తేలింది. అంటే 1 గ్రామ్ పేస్ట్ వాడితే ఏకంగా 6 సిగరెట్లు తాగినంత ప్రమాదమన్నమాట. నికోటిన్ అన్నది క్యాన్సర్ కు దారి తీసే పదార్థం. టూత్ పేస్ట్ ని నోట్లో పెట్టుకోగానే మ్యుకాసా ద్వారా శరీరంలోకి చేరుతుంది.
ఒక రకంగా పదే పదే అదే టూత్ పేస్ట్ ని వాడాలన్న పరిస్థితికి తెస్తుంది. ఇలాగే కొనసాగితే దీర్ఘకాలంలో క్యాన్సర్ కు దారితీస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. సో నికోటిన్ నాట్ ఓన్లీ ఎడిక్టివ్, ఇట్ కాజెస్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అన్నమాట. క్యాన్సర్ కలుగజేయవచ్చు, ఇట్ కెన్ కాజ్ టారింగ్ ఆఫ్ ద ఎనామెల్, ఇట్ కెన్ కాజ్ ద డ్యామేజ్ టు ఎనామెల్, తర్వాత టూత్ డీకే అవ్వచ్చు నికోటిన్ వాడటం వలన. సో నికోటిన్ వల్ల ఎడిక్షన్ ఉన్న ఈ టూత్ పేస్ట్లు మనకి యాక్చువల్లీ హాని చేస్తాయి అన్నమాట. అంటే నికోటిన్ నిజంగా ఉన్నట్టయితే వాటిలో. నాన్ టొబాకో ప్రొడక్ట్స్ లో నికోటిన్ వాడకంపై డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా టూత్ పేస్ట్ కొనేటప్పుడు వాటిలో ఏమేం వాడుతున్నారన్నది 1కి 10 సార్లు చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆయుర్వేద ప్రొడక్ట్స్ వాడాలనుకుంటే నీమ్, మ్యాంగో ఉన్న టూత్ పేస్ట్లు బెటర్ అంటున్నారు. హెర్బల్ ప్రోడక్ట్స్ లో హెర్బల్ ప్రోడక్ట్స్ అని చెప్పి ఉన్నప్పుడు వాటి కాంపోజిషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో టొబాకో మెన్షన్ చేయకుండా టొబాకో పెట్టడం అనేది తప్పు. బట్ అదర్వైజ్ దాంట్లో టొబాకో అనే దాన్ని ఉండాల్సిన అవసరం లేదు. ఏ కంపెనీ అయినా తమ ప్రొడక్ట్స్ లో ఏమేం పదార్థాలు వాడుతున్నాయనేది వెల్లడించాల్సి ఉంటుంది. కానీ కొన్ని కంపెనీలు నిజాయితీగా వ్యవహరించడం లేదు. నికోటిన్ వాడుతున్న విషయాన్ని దాస్తున్నాయి. ఓ బ్రాండ్ కు చెందిన రెడ్ టూత్ పౌడర్ ను పరీక్షించినప్పుడు గ్రాముకి 9.3 మిల్లీగ్రాముల నికోటిన్ ఉన్నట్టు వెల్లడైంది. పసిపిల్లలతో సహా అందరూ వాడే టూత్ పేస్టుల్లో నికోటిన్ కలపడం క్షమించరాని నేరం. అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి బీ అలర్ట్. క్యాన్సర్ మాత్రం కొని తెచ్చుకోకండి. ఓకే అండి, చూశారు కదా, అంటే ఎంత డేంజర్ సిచ్యువేషన్ లోకి మనం వెళ్తున్నామో, అసలు మన పిల్లలు, మన ఇంట్లో వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం కొని తెచ్చుకుంటామో అసలు అంటే ఒళ్ళు గగురుబాటుకు లోనవుతుంది అనమాట అసలు. ఎందుకంటే మనం రెగ్యులర్గా నెలకు ఒకసారి, వారానికి ఒకసారి కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి అంటే వేలు ఖర్చు పెడుతున్న వాళ్ళు కూడా చూస్తున్నాం మనం. అసలు ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయో కూడా తెలియదు మనకు. కానీ ఏదో మన కర్మ అని చెప్పేసి పోయి మనం చూపిస్తూ ఉంటాం అనమాట. డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వేలు ఖర్చు పెడుతుంటాం. కారణం ఏంటంటే ఇవే అనమాట. అసలు నికోటిన్ అంటే ఏంటి? అసలు నికోటిన్ ఎక్కడ దొరుకుతుంది? పొగాకులో దొరుకుతుంది. అర్థమవుతాండి? అంటే పొగాకు ఎవరైతే ఎక్కువ నమ్ముతారో, గుట్కాలు, మానిచ్చింది అని చెప్పేసి రకరకాలు ఉంటాయి కదా, పొగాకు ఉత్పత్తులు ఎక్కువ తీసుకునే వాళ్ళకు నికోటిన్ ఉంటుంది కాబట్టి క్యాన్సర్ రావచ్చు. ఇంకా నికోటిన్ ఎక్కడ ఉంటుంది? సిగరెట్లో, బీడీలు, చుట్టా తాగుతుంటారు కదా, స్మోకింగ్ చేసే వాళ్ళకు కూడా నికోటిన్, దాంట్లో కూడా నికోటిన్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మందు, ఆల్కహాల్ కానీ, డ్రగ్స్ కానీ, హెరాయిన్ కానీ, కొకైన్ కానీ, లేకుంటే ఏదైనా గంజాయి కానీ, ఇలాంటివి ఏదైతే మత్తు పదార్థాలు ఉంటాయో వాటిలో కూడా నికోటిన్ ఉంటుంది. నికోటిన్కి అలవాటు పడితే, అంటే నికోటిన్ ఒక 4-5 సార్లు తీసుకున్నాం అనుకోండి, దానికి అలవాటు పడిపోతాం. దాని గుణం అది. నికోటిన్కి ఉన్న గుణం ఏంటంటే దానికి ఒక 4-5 సార్లు మనం తెలియకుండా తీసుకున్నామంటే దానికి అలవాటు పడిపోతాం అనమాట. దానికి అడిక్ట్ అయిపోతాం. ఇప్పుడు ఉదాహరణకు కొంతమంది సిగరెట్లు తాగుతుంటారు, అడిక్ట్ అయిపోయారు వాళ్ళు దానికి. అది లేకుండా ఉండలేరు, వాళ్ళు మానలేరు ఇంకా. అలానే కొంతమంది వచ్చేసి మందుకు బానిస అయిపోయింటారు, ఆల్కహాల్కు, వాళ్ళు మానలేరు ఇంకా. అంటే ఇంట్లో ఏదైనా వస్తువు దొరికితే తీసుకెళ్ళి అమ్మేసుకొని అయినా సరే వాళ్ళు తాగేసి వచ్చి వాళ్ళు అంటే దానికి అడిక్ట్ అయిపోయారు కాబట్టి వాళ్ళకి అది తాగాల్సిందే. అలానే కొంతమంది ఆ నమలుతూ ఉంటారు కదా, గుట్కాలు అవి ఆ పొగాకు తీసుకుంటుంటారు కదా, వాళ్ళు కూడా దానికి అడిక్ట్ అయిపోయారు. అది ఉండకుండా ఉండలేరు వాళ్ళు. అలా ఏంటంటే అడిక్టెడ్ పదార్థం నికోటిన్ అనేది, బానిసం తీసుకుంటుంది దానికి ఎవరైతే అడిక్ట్ అవుతారో. అలా ఏంటంటే అలాంటి నికోటిన్ తీసుకొచ్చి వీళ్ళు పేస్ట్లో మిక్స్ చేస్తున్నారు. పేస్ట్లో ఎందుకు మిక్స్ చేస్తున్నారు? మా పేస్టే వాడాలి వీళ్ళు. జనాలు ఒక్కసారి మా పేస్ట్ వాడితే మన పేస్ట్ వదలకూడదు ఇంకా వీళ్ళు. ఎందుకంటే 100 రకాల బ్రాండ్స్ ఉన్నాయి కదా మార్కెట్లో. ఇప్పుడు మా బిజినెస్ జరగాలి అనే ఉద్దేశంతో చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు దీంట్లో నికోటిన్ మిక్స్ చేస్తున్నారు. ఇంతకుముందు తక్కువ మోతాదులో వాడేవాళ్ళు, ఇప్పుడు బ్రాండ్స్ పెరిగే కొద్దీ, కాంపిటీషన్ పెరిగే కొద్దీ ఇప్పుడు ఇంకా ఎక్కువ మోతాదులో వాడుతూ ఉన్నారు పేస్ట్లో. అది ఎంత మోతాదులో వాడుతున్నారంటే 1 గ్రామ్ పేస్ట్ వాడితే 6 సిగరెట్లు తాగినంత నికోటిన్ మన బాడీకి వస్తుందని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉన్నారు రీసెర్చ్లో. 1 గ్రామ్ పేస్ట్ అంటే మనం ఒకసారి పేస్ట్ మీద మనం వేసుకుంటాం కదా, అది 1 గ్రామ్ ఉంటుంది మాకంటే. అంటే 1 గ్రామ్ పేస్ట్ వాడితే మనము 6 సిగరెట్లు తాగినట్టే. అంటే ఇంకా చిన్నపిల్లలు, లేడీస్ అందరూ సిగరెట్లు తాగినట్టే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఆ పేస్ట్ వాడటం వల్ల. అందుకే ఇప్పుడు అందరికీ క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి, అందరికీ లంగ్స్ ప్రాబ్లమ్స్ అని, టీబీలని, అస్తమా, బ్రోంకైటిస్, ఆయాసం, ఉబ్బసం, ఇలాంటి థైరాయిడ్లని, సంతాన సమస్యలని, ఇలాంటివన్నీ వస్తున్నాయి లేదా? అందరికీ వస్తున్నాయి. ఇప్పుడు కారణం ఏంటంటే మనం వాడే పేస్ట్లో ఇన్ని ఉన్నాయి. ఇందాక మాట్లాడింది ఫ్లోరైడ్, ఇప్పుడు మాట్లాడుతున్నది నికోటిన్. అంటే విషం, ఒక రకంగా చెప్పాలంటే పేస్ట్ అనేది స్లో పాయిజన్ లాంటిది. అది
అంటే మనము చిన్నప్పటి నుంచే మన పిల్లలకు అలవాటు చేస్తా ఉన్నాం ఆ స్లో పాయిజన్. అది తీసుకొని మన ఆయుష్ను తగ్గించుకుంటున్నాం, ఇమ్యూనిటీ పవర్ కోల్పోతున్నాం. అందుకే ఇప్పుడు జీకా వైరస్ అని, కరోనా వైరస్ అని, ఒమిక్రాన్ అని ఇలాంటి చిన్న వైరస్లు కూడా మన మీద అటాక్ చేసేస్తా ఉన్నాయి. మామూలుగా అయితే మనిషికి ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది, దేవుడు ఇచ్చాడు. ఏ రోగాన్నైనా సరే తట్టుకొని ఆ రోగం నుంచి బయటపడడానికి దేవుడు ప్రతి ఒక్కరికి వ్యాధి నిరోధక శక్తి ఇచ్చాడు. కానీ ఆ వ్యాధి నిరోధక శక్తిని మనం తగ్గించుకుంటున్నాం రోజు రోజుకు. వ్యాధి నిరోధక శక్తి ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు వైరస్లు, ఫంగస్లు ఈజీగా మన మీద అటాక్ చేస్తాయి. మన ఊరికినే మనకు రోగాలు వచ్చేసి ఇబ్బంది పడి చనిపోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఈ విధంగా ఏంటంటే మనం ఒక పేస్ట్ వాడడం వల్ల మనకి ఇంత నష్టం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ నష్టాన్ని గురించి ఇప్పుడు ఎవ్వరు కూడా గొంతెత్తరు. గొంతెత్తిన కానీ వాళ్ళ గొంతు నులిమేస్తారు. బయట ఉన్న ఆ డ్రగ్ మాఫియా ఏదైతే ఉందో, మెడికల్ మాఫియా కావచ్చు, లేకుంటే ఏదైతే ఉందో బయట ఎవరైతే ఫార్మా కంపెనీస్ వాళ్ళు కావచ్చు, ఎవరైతే బిజినెస్లు చేసుకుంటున్నారో వాళ్ళకు ఒక పెద్ద ముఠా ఉంటుంది. ఎవడన్నా వచ్చి నీ దాంట్లో అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి ఎవడన్నా చెప్పా అంటే అంతేగా వాడిని కథం చేసేస్తారు, వాడిని మాయం చేసేస్తారు. ఇప్పుడు దీని మీద ఎవరు నోరు ఇప్పాలి, లేకుంటే ఎవరు దీని మీద కేర్ తీసుకోవాలంటే నా ఫ్యామిలీ కోసం నేను కేర్ తీసుకోవాలి, మీ ఫ్యామిలీ కోసం మీరు కేర్ తీసుకోవాలి. అంతేగాని ఇప్పుడు ఎవరు మన గురించి పట్టించుకునే వాళ్ళు లేడు. రేపు పొద్దున మనకి ఏదైనా క్యాన్సర్ వచ్చింది, లేకుంటే ఏదైనా పెద్ద రోగం వచ్చిందంటే ఇప్పుడు ఎవడన్నా వచ్చి మనకు అండగా ఉంటాడా? ఏ రాజకీయ నాయకుడు ఉండడు, ఏ క్రికెటర్ ఉండడు, లేకుంటే పక్కింటోడు కూడా ఉండడు, మన బంధువు కూడా రాడు. అప్పుడు నా దగ్గర డబ్బులు ఎవరో బాబు అంటాడు, అంతే నేనే చచ్చిపోతా ఉన్నా నా పిల్లలను చూసుకోలేక, నీదేంది అంటాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఆరోగ్యం మీద ఎవరు ఆరోగ్యం మీద వాళ్ళే శ్రద్ధ తీసుకోవాలండి. ఇప్పుడు దీనికి సంబంధించి సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు పరిష్కారము మనం మంచి పేస్ట్ వాడాలి. ఏ పేస్ట్ పడితే ఆ పేస్ట్ వాడడం వల్ల ఏంటంటే మనం లేనిపోని ఇబ్బందులు తెచ్చుకుంటాం. ఇప్పుడు మా కంపెనీ వచ్చేసి ఏంటంటే ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ అనే కంపెనీ 1978లో స్టార్ట్ అయింది. 1978లో దాదాపుగా 46 సంవత్సరాలు దాటిపోయింది కంపెనీ స్టార్ట్ అయ్యి. ఇప్పుడు వరకు 168 కంటే ఎక్కువ దేశాలు నడుస్తూ ఉంది. ఓన్లీ ఇండియాలోనే కాదు, అమెరికాలోనే కాదు, ఆఫ్ఘనిస్తాన్లోనే కాదు, పాకిస్తాన్లోనే కాదు, మొత్తం 168 దేశాల్లో కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు ఈ కంపెనీలో వచ్చేసి న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ముఖ్యంగా మా కంపెనీ న్యాచురల్ పేస్ట్ తయారు చేస్తూ ఉంది. ఇప్పుడు అందులో వచ్చేసి ఏమేమి వాడుతున్నారో కూడా క్లియర్గా చెప్తా ఉంది. మా కంపెనీ పేస్ట్లో వచ్చేసి అలోవెరా వాడతాం మేము. మా కంపెనీలో సైంటిస్టులు ఉన్నారు, నోబెల్ ప్రైజ్ గోల్డ్ మెడల్ తీసుకున్న పెద్ద సైంటిస్టులు ఉన్నారు. వీళ్ళు రీసెర్చ్ చేసి ఏంటంటే అలోవెరా మీద రీసెర్చ్ చేయడం కంటే ముందుగా మా కంపెనీ CEO గారు ఏం చేశారంటే ఫస్ట్ ఈ భూమి మీద ఉన్న వనమూలికలు ఏమున్నాయని చెప్పేసి రీసెర్చ్ చేశారంట, మంచి వనమూలికలు. అలా మొత్తం దాదాపుగా ఏంటంటే ఒక 100 రకాల బెస్ట్ వనమూలికలు తీసి మొత్తం అంటే వాళ్ళు దాని మీద ఫోకస్ చేశారు. వీటిలో ఏమేమి ఉన్నాయి, ఏ న్యూట్రిషన్స్ ఉన్నాయి, ఏ విటమిన్స్ ఉన్నాయి, ఏ ఎంజైమ్స్ ఉన్నాయని చెప్పేసి మొత్తం దాని మీద రీసెర్చ్ చేస్తే ఆ 100లో కూడా ఏంటంటే బెస్ట్ టాప్ 10 తీశారు. ఆ టాప్ 10లో కూడా టాప్ 1 తీస్తే ఎక్కువ హైయెస్ట్ మెడిసిన్ వాల్యూస్ ఉన్న మొక్క ఏంటంటే అలోవెరా అని వచ్చింది. అలోవెరా అంటే కలబంద అంటాం తెలుగులో. కలబంద అంటే మనం అనుకుంటాము మన ఇంటి ముందు ఉంది కదా, కుండీలో ఉంది కదా అని చెప్పేసి అనుకుంటాం. కలబందలో 400 రకాల జాతులు ఉన్నాయంట. 400 రకాల జాతులలో అందులో వచ్చేసి మెడిసిన్ వాల్యూస్ 3 నుంచి 4 రకాలు మాత్రమే మెడిసిన్ వాల్యూస్ మనిషికి ఉపయోగపడేవి. 11 రకాలు పాయిజన్ వాల్యూస్ ఉన్నాయంట. మిగతావి ఎందుకు పనికిరావంట. ఇప్పుడు మన కంపెనీ వాళ్ళు ఏదైతే హైయెస్ట్ మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయో 3-4 రకాలు వాటి మీద రీసెర్చ్ చేస్తే అందులో అలోబార్బాడెన్సిస్ మిల్లర్ అనే శాస్త్రీయ నామం గల మొక్కను తీసుకొని దాని మీద మన కంపెనీ వాళ్ళు ఇంకా డెప్త్గా వెళ్తే దాంట్లో 200 రకాల న్యూట్రిషన్ కాంపౌండ్స్ ఉన్నాయంట. 200 రకాలు. ఆ 200 రకాల న్యూట్రిషన్ కాంపౌండ్స్లో 20 రకాల విటమిన్స్ ఉన్నాయంట, 12 రకాల న్యూట్రిషన్ అంటే మినరల్స్ ఉన్నాయంట. ఇంకా చూసుకుంటే ఎంజైమ్స్ ఉన్నాయి, మోనోపాలిష్ యాసిడ్స్ ఉన్నాయి, తర్వాత ఆంథ్రోక్వినిన్స్ ఉన్నాయి. ఇలా చూసుకుంటూ పోతే 75 రకాలుగా పేర్లు పెట్టారు. ఇంకా 125 రకాల మీద ఇంకా రీసెర్చ్ జరుగుతూ ఉంది. ఇలా ఏంటంటే వరల్డ్స్ బెస్ట్ అలోవెరా అని చెప్పేసి మీరు గూగుల్లో సెర్చ్ చేశారంటే టాప్ రేటింగ్లో మన కంపెనీ పేరు వస్తుంది, ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి. అంటే ప్రపంచంలోనే బెస్ట్ అలోవెరా కంపెనీ. మన కంపెనీకి వచ్చేసి ఏంటంటే అమెరికాలో డల్లాస్ టెక్సాస్లో దాదాపుగా 10,000 ఎకరాల్లో అలోవెరాను పండిస్తూ ఉన్నాం. ఈ కంపెనీ వాళ్ళు 10,000 ఎకరాల్లో, 10 ఎకరాలు కాదు, 100 ఎకరాలు కాదు, 1000 ఎకరాలు కాదు, 10,000 ఎకరాల్లో ఈ కంపెనీకి సొంతంగా అలోవెరా ప్లాంటేషన్స్ ఉన్నాయన్నమాట. అంతేకాకుండా ఓన్గా న్యూట్రాసిటికల్స్ ఉన్నాయి, ఓన్గా సైంటిస్టులు, ల్యాబ్స్, డిస్కవరీ ఉంది సొంతంగా. ఇలా చూసుకున్నట్టయితే అసలు ఈ పేస్ట్లో అలోవెరానే కాకుండా మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే తేనెకు సంబంధించి తేనె మీద ఒక బీ ప్రొపలిస్ అనే లేయర్ ఉంటుంది. ఆ లేయర్ను మిక్స్ చేస్తున్నారు, బీ ప్రొపలిస్ అనే లేయర్ను. బీ ప్రొపలిస్ అనేది ఏంటంటే ఈ భూమి మీద తేనెకు సంబంధించి మన కంపెనీలో వచ్చేసిందంటే దాదాపుగా స్పెయిన్లో 500 ఎకరాల ఫారెస్ట్ ఉంది. అక్కడ ఏంటంటే దాదాపుగా కొన్ని వేల రకాల ఔషధ గణాలు గల మొక్కలను, పూల మొక్కలను పెంచి హైయెస్ట్ మెడిసిన్ వాల్యూస్
గల తేనెటీగలు ఉంటాయి కదండి, మంచి మంచి తేనెటీగలు చిన్నవి ఉంటాయి, దొడ్డు ఉంటాయి, ఇలా మంచి అంటే బెస్ట్ తేనెను కల్టివేట్ చేయడానికి ఏవైతే తేనెటీగలు ఉంటాయో ఆ తేనెటీగలు పెంచి పోషించి అక్కడ నుంచి తేనెను కల్టివేట్ చేస్తున్నాం. మన కంపెనీలో తేనెకు సంబంధించి ఉత్పత్తులు కూడా ఉన్నాయి. అందులో ఏంటంటే మన కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాప్సన్ అనే ఒక సైంటిస్ట్ని తీసుకున్నారు అనమాట. ఈ రాప్సన్ అనే సైంటిస్టు దాదాపుగా తేనెకు సంబంధించి 20 సంవత్సరాలు రీసెర్చ్ చేస్తే ఆయనకు 2 సార్లు నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆయన ఆధ్వర్యంలో తేనెకు సంబంధించి ఉత్పత్తులు తయారు చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏం చెప్తాడంటే ఇప్పుడు మనకి ఈ భూమి మీద వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ అటాక్ చేయలేని అంటే ఒక ప్రదేశం ఏమన్నా ఉందా అంటే అది తల్లి గర్భాశయం అంట. తల్లి గర్భాశయంలోకి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఫంగస్ కానీ అటాక్ చేయలేదు, అంటే లోపలికి వెళ్ళలేదంట. తల్లికి క్యాన్సర్ ఉంటే ఒకవేళ ఆమె ప్రెగ్నెంట్ లేడీ అయినట్టయితే లోపల ఉన్న బిడ్డకు క్యాన్సర్ సోకదు. తల్లికి హెచ్ఐవి ఉన్నట్టయితే లోపల ఉన్న బిడ్డకు హెచ్ఐవి సోకదు. అర్థమవుతాని? తల్లికి ఒకవేళ కరోనా ఉన్నా లేకుంటే ఇంకా పెద్ద రోగం ఏదైనా ఉన్నా కానీ లోపల ఉన్న బిడ్డకు సోకదంట. ఎందుకంటే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఫంగస్ కానీ తల్లి గర్భంలోకి చొరబడలేదు. దేవుడు ఆ విధంగా డిజైన్ చేశాడంట తల్లి గడుపును. అంత సేఫెస్ట్ ప్లేస్ అనమాట. రెండో సేఫెస్ట్ ప్లేస్ ఏంటి ఈ భూమి మీద? రెండో సేఫెస్ట్ ప్లేస్ ఏంటంటే తేనె పట్టు అంట. తేనె పట్టులో కూడా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఫంగస్ కానీ చొరబడదంట. ఎందుకంటే దాని చుట్టూ బీ ప్రొపిలిస్ అనే ఒక లేయర్ ఉంటుందంట. జాగ్రత్త వినండి ఫ్రెండ్స్, ఈ సబ్జెక్ట్ మీకు ఎవరు చెప్పారు? ఇది పెద్ద పెద్ద సైంటిస్టులు రీసెర్చ్ చేసి చెప్తున్న సబ్జెక్ట్ ఇది. అంటే ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఈ తేనె పట్టు చుట్టూ ఈగలు ఉంటాయి. ఆ ఈగలు పోయిన తర్వాత కూడా అక్కడికి ఇప్పుడు చెట్టు మీద తేనె పట్టు ఉంటుంది, తేనె తెట్టు ఉంటుంది, చెట్టు మీదనో ఎక్కడో గుట్టలలోనో ఉంటుంది. అక్కడ ఆ చెట్టు మీద చీమలు తిరుగుతూ ఉంటాయి, దోమలు తిరుగుతూ ఉంటాయి, బల్లులు తిరుగుతూ ఉంటాయి, పాములు తిరుగుతూ ఉంటాయి. కానీ ఈ దోమలు కానీ బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఆ తేనె పట్టులోకి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదంటే ఆ బీ ప్రొపిలిస్ అనే లేయర్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ బీ ప్రొపిలిస్ అనే లేయర్లో ఎలాంటి ప్రాపర్టీస్ ఉంటాయంటే యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయంట న్యాచురల్గా. అర్థమవుతాని? అలాంటివి దేవుడు తేనె పట్టులో పెట్టాడంట. ఈ విధంగా ఏంటంటే ఆ లేయర్ను తీస్తారు. ఆ లేయర్ను తీసి ఈ పేస్ట్లో మిక్స్ చేస్తూ ఉన్నారు మన కంపెనీ పేస్ట్లో. ఇందాక నేను చెప్పింది అలోవెరా అనే ఇంగ్రీడియంట్ను వాడుతూ ఉన్నారు. 200 రకాల న్యూట్రిషన్ కాంపౌండ్స్ ఉంటాయని చెప్పారు కదా. దాంతోపాటు బీ ప్రొపిలిస్ అనే ఏదైతే ఆ లేయర్ ఉందో దాన్ని దీంట్లో మిక్స్ చేస్తూ ఉన్నారు. అందుకే మన కంపెనీ పేస్ట్ 18 రకాలుగా పనిచేస్తుంది. 18 బెనిఫిట్స్ ఉన్నాయి మన కంపెనీ పేస్ట్లో. ఇప్పుడు మీకు మన పేస్ట్ ఎలా తయారు చేసుకున్నారో మన కంపెనీలో కూడా నేను ఒక చిన్న వీడియో చూపిస్తాను, చూడండి. జస్ట్ ఒక 2 minutes వీడియో. Hi, I'm Chris Hardy, and I work for Aloe Vera of America. And today we're going to give you a sneak peek on how we make one of our top-selling products, Forever Bright. Before any batch is made, all raw materials go through extensive laboratory analysis to ensure the raw materials meet our stringent requirements for quality and efficacy. After the release of raw materials from our laboratory, the batch's individual ingredients are weighed to meet the formula requirements. We use 2 employees to weigh each raw ingredient to ensure and verify that each quantity is accurate. A compounding supervisor is present and required to verify the weighed materials. Once the materials are weighed and verified, the raw ingredients are combined in a mixing vessel following the formula's strict standard operating procedure. Fresh aloe vera gel that arrives daily straight from our very own farms is transferred to the mixing vessel where it is blended with other powder ingredients. In a separate tank, a thickening agent is mixed and transferred to the batch to increase the viscosity. Flavoring ingredients are then added to the vessel to give our tooth gel its fresh, minty flavor. After all the ingredients are thoroughly blended, samples are taken and sent to our laboratory to ensure the finished product meets specification. The laboratory analyzes the finished product to ensure that the product meets our quality specification and then releases the batch. Once the batch is released, the product is transferred to our fully automatic tube filling line. This tube filler fills, seals, and lock codes the Forever Bright at a top speed of 170 tubes per minute. That's more than 10,000 tubes per hour. The tubes are then discharged from the tube filler, where they are transferred to a robotic case packer. The robot
packs 2 cases at a time, 36 tubes per case. After the cases are filled, the cases are inspected for proper case count, and random samples of each case are inspected for quality and weight verification. The cases are sealed, then lot coated and transferred to the palletizer. Once again, a robot is used to stack the cases onto pallets in a pre-programmed stacking pattern. Once the cases of Forever Bright are palletized, the pallets are sent to the stretch wrapper, where it is stretch wrapped and labeled for shipment. And there you have it. That's how we make Forever Bright tooth gel. I hope you enjoyed it, and I look forward to seeing you next time when I can show you some more secrets of how we make things here at Aloe Vera of America. ఇంకా ఇందాక మీరు చూశారు కదా మన కంప్లీట్ పేస్ట్ ఎలా తయారు చేస్తున్నారో. అందులో అలోవెరా మరియు బీ ప్రొపలిస్ అనేది మిక్స్ చేస్తారనమాట. ముఖ్యంగా ఈ పేస్ట్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఇది ఫ్లోరైడ్ ఫ్రీ అనమాట. దీని మీద రాసి కూడా ఉంటుంది ఫ్లోరైడ్ ఫ్రీ, అంటే నో ఫ్లోరైడ్. ఫ్లోరైడ్ లేకుండా దీన్ని తయారు చేస్తారు. అంటే బోన్ పౌడర్, చాక్ పౌడర్, ఇందాక చెప్పినట్టుగా అనిమల్ ఫ్యాట్ ఇలాంటివి ఏం లేకుండా న్యాచురల్గా దీన్ని తయారు చేస్తారు. అందుకే కొద్దిగా రేటు కూడా ఎక్కువ ఉంటుంది. దీని బెనిఫిట్స్ కూడా అలానే ఉంటాయి. ఇప్పుడు దీనికి ఎంతైతే రేటు పెడుతున్నామో దీనికి మనం కనీసం 10 రకాల బెనిఫిట్స్ తీసుకోవచ్చు. ఓకేనా? అంటే మనం ఎంత రేటు పెట్టామో బయట మనం మెడికల్ షాప్లో కానీ డాక్టర్ దగ్గర కానీ ఎంతైతే మనం ఖర్చు పెడుతున్నామో దానికంటే 10 రెట్లు ఎక్కువ మనకు డబ్బు సేవ్ అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ పేస్ట్ వల్ల 18 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. వీలైతే మీరు బుక్ పెన్ ఉంటే నోట్ చేసుకోండి. ముఖ్యంగా ఇప్పుడు ఈ వీడియో మీరు చూస్తున్నట్టయితే మీకు కోడ్ చెప్తాను. ఇప్పుడు ఈ కోడ్ మీకు పంపించారంటే ఎవరైతే మీకు ఈ వీడియో పంపించారో మీకు ఒక మంచి గుడ్ న్యూస్ కూడా చెప్తారు మీకు వాళ్ళు. ఓకేనా? కోడ్ వచ్చేసి 123 అనేది కోడ్. ఈ కోడ్ను మీరు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత కానీ లేకపోతే ఈ మీటింగ్ ఇప్పుడైనా కానీ మీరు ఎవరైతే మీకు ఈ వీడియో లింక్ పంపించారో వాళ్ళకి మీరు పంపించండి. 123 కోడ్ అని పంపించండి. లాస్ట్లో ఇంకో కోడ్ చెప్తాను. ఒక 5 నిమిషాల ప్రోగ్రామ్ కూడా అయిపోతుంది. కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇది ఏంటంటే మామూలుగా ముఖ్యంగా ఏంటంటే ఈ పేస్ట్ వల్ల 18 రకాల బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఈ పేస్ట్లో ఉన్న అలోవెరా మరియు బీ ప్రొపలిస్ ఉండడం వల్ల, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల ఇది డెంటల్ ప్రాబ్లమ్స్కు బాగా పనిచేస్తుంది. పండు పుచ్చిపోయింది అనుకోండి, మనం కొద్దిగా పేస్ట్ తీసుకొని మన పంటి దగ్గర అప్లై చేసామంటే ఆటోమేటిక్గా పుచ్చిపోయిన పండు రిపేర్ అవుతుంది. అదే మన డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పండు పుచ్చిపోయింది అని చెప్తే ఆ పండు మొత్తం పీకేస్తాడు. పండు పీకడానికి కనీసం 2000, 3000 తీసుకుంటా ఉన్నారు ఇప్పుడు బయట. అది పండు తీసేసిన తర్వాత క్యాప్ పెట్టాలి, లేకుంటే సిమెంట్ పెట్టాలి, లేకుంటే కొత్త పండు పెట్టాలనే కానీ 10,000, 15,000, 20,000 కూడా తీసుకుంటా ఉన్నారు డాక్టర్ని బట్టి. ఈ విధంగా చూస్తే మనం పండు పీకించడం వల్ల ఏమవుతుందంటే డబ్బులు లాస్ అవుతా ఉన్నాయి, డబ్బులు పోతున్నాయి, ఏదో డబ్బులు మనం తర్వాత సంపాదించుకుంటాం. కానీ ఏంటంటే మనకు ఆరోగ్యం పాడైపోతుంది. ఎలా అంటే పంటికి కంటికి కనెక్షన్ ఉంటుంది, పంటికి ముక్కుకు కనెక్షన్ ఉంటుంది, పంటికి చెవుకు కనెక్షన్ ఉంటుంది. జాగ్రత్త వినండి. మీ పిల్లలు, మీ ఇంట్లో వాళ్ళు అందరూ ఇబ్బంది పడకుండా ఉండాలంటే కొద్దిగా ఇప్పుడు నేను చెప్పే సబ్జెక్ట్ కొద్దిగా జాగ్రత్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనము ఈ పండు వాళ్ళు ఎలా పీకుతారు? మత్తు ఇంజక్షన్ ఇస్తారు, అక్కడే ఇస్తారు. అక్కడే మత్తు ఇంజక్షన్ ఇచ్చి తర్వాత వాళ్ళు పట్టకార తీసుకొని వాళ్ళ బలవంతా ఉపయోగించి గట్టిగా పీకేస్తారు. పీకినప్పుడు ఏమవుతుంది? ఆ రూట్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. కంటికి కంటికి ముక్కుకు చెవుకు ఉన్న కనెక్షన్ ఉంటుంది కదా, ఆ రూట్ కెనాల్ అంతా అదంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఆ నరాలన్నీ కూడా మొత్తం డ్యామేజ్ అయిపోతాయి పీకినప్పుడు. తర్వాత వాళ్ళు ఆ నొప్పి తగ్గడం కోసం అప్పుడు దూది పెట్టేసి తర్వాత టాబ్లెట్లు ఇచ్చేసి పంపించేస్తారు. ఒక వారం 10 రోజులు మనం వాడతాము, తర్వాత ఇంకా సరే ఇంకా మనకు ప్రాబ్లం తగ్గిందిలే అనుకుంటాం. ప్రాబ్లం అప్పుడే మనకు స్టార్ట్ అవుతుంది. తర్వాత ఒక 2-3 మంత్స్ తర్వాత కొంతమందికి కళ్ళ నుంచి నీళ్ళు కారుతూ ఉంటాయి పండు పీకించిన తర్వాత. కళ్ళు కొంతమందికి మసక కనపడుతూ ఉంటాయి, కొంతమంది కళ్ళు మంటలు వస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే ఇదే అనమాట, ఆ రూట్ అంతా డ్యామేజ్ అయిపోయింది. కొంతమందికి సైనస్ ప్రాబ్లం వస్తుంది, సరిగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తూ ఉంటుంది. కొంతమందికి వచ్చేసి ఉదయాన్నే ముక్కు దిబ్బడా అని చెప్పేసి, అంటే కొంతమందికి శ్వాస ఆడక ఇబ్బంది పడుతూ ఉంటారు. కారణం ఏంటంటే ఈ కంటికి పంటికి ఈ ముక్కుకు చెవుకున్న కనెక్షన్ అంతా డ్యామేజ్ అయిపోయింది అక్కడ. కొంతమందికి చెవులోంచి చీము కారడం, చెవు నొప్పి రావడం, చెవుల్లో ఏదో దురదగా ఉండడం, ఇలాంటి రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే మనం పండు పీకించాం. పండు పీకించకూడదు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. తప్పని పరిస్థితుల్లో కాదు, పూర్తిగా కుళ్ళిపోయిందంటే అప్పుడు తీసేయచ్చు. 100% కుళ్ళిపోతే 50%, 20% పండు పుచ్చిపోయింది, ఇంకా 70%, 50% బాగుంది, అది అప్పుడు మనం దాన్ని రిపేర్ చేయొచ్చు. మన పేస్ట్ కొద్దిగా ఎక్కువ కూడా అవసరం లేదు. నేను చూపిస్తున్నాను చూడండి, పేస్ట్ కొద్దిగా ఇంత పేస్ట్, కంది గింజంత పేస్ట్ కనపడుతుందా నా ఏలి మీద పచ్చగా? కంది గింజంత పేస్ట్. ఇది పేస్ట్ను మనం ఎక్కడైతే నొప్పిందో అక్కడ బాగా అప్లై చేసుకోవాలి పంటి మీద. ఓకేనా? అక్కడ అప్లై చేసుకొని పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం 3 పూట్ల అప్లై చేసుకున్న 10 నిమిషాల తర్వాత బాగా పుక్కలించేసి మింగొచ్చు, లేకపోతే కూసేయచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? న్యాచురల్ పేస్ట్ ఇది, మింగినా ఏం కాదు. ఈ విధంగా ఏంటంటే మనం
పుచ్చిపోయిన పండుకు ఇది ఒక డెంటల్ డాక్టర్ లాగా పనిచేస్తుంది. అదే డెంటల్ డాక్టర్కి వెళ్తే సైడ్ ఎఫెక్ట్ వస్తూ ఉంది, డబ్బులు ఖర్చు అవుతా ఉన్నాయి. డబ్బులు సేవ్ అయినాయా లేదా మనకు? అర్థమవుతాండి? ఇప్పుడు మనం పెట్టిన డబ్బుల కంటే ఎక్కువనే సేవ్ అయినాయి ఒక్క ప్రాబ్లంలోనే. ఇప్పుడు ఇంకొకటి దాని మీద బెనిఫిట్ చూసుకున్నట్టయితే మనకు చిగుళ్ళ వాపులు వస్తూ ఉంటాయి కొంతమందికి, చిగుళ్ళ నుంచి రక్తం కారుతూ ఉంటుంది. చిగుళ్ళు వాపులు కానీ చిగుళ్ళ నుంచి రక్తం కారడం కానీ అలాంటి సమస్య ఉన్న వాళ్ళకు ఉదయం సాయంత్రం ఇంత పేస్ట్ తీసుకొని ఉదయం సాయంత్రం బాగా బ్రష్ చేసుకొని పుక్కలించాలి. ఇలా పుక్కలించాలి బాగా, ఒక 10 సార్లు పుక్కలించి ఊసేసేయాలి. అలా మనం పొద్దున సాయంత్రం మనం బాగా బ్రష్ చేసుకొని పుక్కలిస్తే చిగుళ్ళు గట్టి పడతాయి. చిగుళ్ళ నుంచి వచ్చే రక్తం అరిగడుతుంది. అంటే చిగుళ్ళు గట్టి పడడం కాకుండా మనకు ఇంకా ఒకవేళ ఎవరికైనా బ్యాడ్ స్మెల్ వస్తుంటే బ్యాడ్ స్మెల్ తగ్గుతుంది. బ్యాడ్ స్మెల్ చాలా మందికి ఏంటంటే అది పెద్ద సమస్య అనమాట. ఇప్పుడు బ్యాడ్ స్మెల్ ఉందని చెప్పేసి మనకు తెలియదు. అది మీకు బ్యాడ్ స్మెల్ ఉంటే మీకు రాదు, అది ఎదుటోనికి వస్తుంది. మీరు ఒక అడుగు దూరంలో ఉండి ఎవరితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి వస్తుంది. వాళ్ళు చెప్పలేరు, పాపం కక్కలేరు మింగలేరు అంటారు చూడండి. చెప్తే ఏమని అనుకుంటుందేమో మేడం సార్ అని చెప్పేసి వాళ్ళు చెప్పలేరు పాపం. ఏదైనా మొంగడినా లేదో వీడు అన్నిట్లు మనసులో అనుకుంటారు. ఈ విధంగా ఏంటంటే బ్యాడ్ స్మెల్ను తగ్గిస్తుంది. ఇది కొద్దిగా కంది గింజంత పేస్ట్ తీసుకొని పొద్దున సాయంత్రం బ్రష్ చేసుకొని పుక్కలించాలి. ఓకేనా? అంతేకాకుండా ఏంటంటే మనకు సెన్సిటివిటీ ప్రాబ్లం వస్తూ ఉంటుంది చాలామందికి. సెన్సిటివిటీ ప్రాబ్లం అంటే ఏంటి? చల్ల వాటర్ తాగినప్పుడు జిల్ అని చెప్పేసి లాగడం, లేకుంటే ఏదైనా మనకు టీ తాగినప్పుడు జిల్ అని చెప్పేసి కొద్దిగా మనకు ఇబ్బందిగా ఉండడం, వేడి టీ తాగలేకపోవడం, స్వీట్లు తిన్నప్పుడు కొంతమందికి ఇబ్బందిగా ఫీల్ అవ్వడం, ఇలాంటి ఐస్ క్రీమ్ తిన్నప్పుడు ఇబ్బందిగా ఫీల్ అవ్వడం, అలాంటి ప్రాబ్లం ఉందంటే సెన్సిటివిటీ ప్రాబ్లం ఉందని అర్థం. సెన్సిటివిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు సేమ్ ఇందాక నేను చెప్పినట్టుగానే పొద్దున సాయంత్రం కొద్దిగా పేస్ట్ తీసుకొని బాగా బ్రష్ చేసి పుక్కలించామంటే సెన్సిటివిటీ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది. సారీ అండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు నాలుక మీద గుల్లలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. చిన్నపిల్లలకైనా ఎవరికైనా కానీ కొంతమందికి చిగుళ్ళ మీద అల్సర్ లాగా వస్తూ ఉంటుంది. నోట్లో ఎక్కడైనా కానీ అల్సర్ రావచ్చు కదా మనకు. నోటికి సంబంధించి అల్సర్ లాగా చిన్న గుల్లలు కావచ్చు, అల్సర్ కావచ్చు, ఏదన్నా అది వచ్చిందంటే వారం 10 రోజులు తగ్గదు. ఇంకా నీళ్లు తాగలేము, అన్నం తినలేము, ఏదైనా కారంగా తినాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాం. చాలామంది పాపం చిన్నపిల్లలు అయితే పాపం చాలా ఇబ్బంది పడతారు పాపం. వాళ్ళకి ఇంకా ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్యకాలం ఆ కుర్కురేలు అడ్డమైన చాక్లెట్లు తిని. ఇప్పుడు వాళ్ళకు ఎక్కడైతే అల్సర్ ఉందో, గుల్ల ఉందో అక్కడ బాగా అప్లై చేస్తే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం కొద్దిగా అప్లై చేసుకొని ఒక 5-10 నిమిషాలు పెట్టుకుని పుక్కలు ఇచ్చేసి ఊసేసినామంటే తొందరగా అది అంటే ఆ అల్సర్ అనేది తగ్గిపోతుంది. గుల్ల కానీ నాలుక కట్ అయిపోయినా కానీ కొన్ని సందర్భాల్లో నాలుక కట్ అయిపోతూ ఉంటుంది. మాట్లాడుతున్నప్పుడు కొంతమందికి తినేటప్పుడు ఎక్కడన్నా నాలుక కట్ అయిపోవడం అలాంటి సమస్యలు కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఇంకా ఇప్పుడు నేను దగ్గాను చూడండి ఇందాక. ఈ దగ్గు అనేది ఇప్పుడు ఎంత దారుణంగా తయారైపోయిందంటే ఇంతకుముందు కరోనా కంటే ముందు ఎంత తగ్గినా ఎవరు పట్టించుకునేవాడు కాదు. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత తగ్గినామంటే వాడిని విచిత్రంగా చూస్తూ ఉన్నారు జనాలు, భయపడిపోతా ఉన్నారు. అదేదో బాంబు పడినా కానీ భయపడట్లేదు, కానీ తగ్గినాడంటే అబ్బా సత్యావరావు వానికి ఏముందో నాకేం వస్తుంది అని చెప్పేసి ఇంకా ఇంటికి వెళ్ళి మొత్తం బాగా కడుక్కొని మొత్తం హ్యాండ్ శానిటైజర్ చేసుకుంటున్నారు అందరు జనాలు. ఎందుకంటే ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఇప్పుడు మనం. అలాంటి ఎవరికైనా పొడి దగ్గు కానీ మామూలు దగ్గు కానీ ఉందంటే అటువంటి వాళ్ళకి ఏంటంటే ఈ పేస్ట్ కొండ నాలుక మీద అప్లై చేయాలి. కొండ నాలుక అంటే ఏంటి? చిన్న నాలుక ఉంటుంది లోపల. ఇప్పుడు నాకు కూడా దగ్గుగా ఉందన్నమాట. నాకు స్వీట్లు తినే అలవాటు ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఇంకా మనకి ఎవరైనా ఏదైనా స్వీట్లు ఇచ్చినారంటే మామూలు ఆగలేము అనమాట. ఇంకా మన వాళ్ళు రోజు స్వీట్లు ఇంట్లో వండుతూ ఉంటారు, ఇంకా రకరకాల ఏదో ఒకటి తీసుకొచ్చి ఇస్తూనే ఉంటారు అని చెప్పేసి అవి తిని ఈ మధ్య కాలంలో నాకు కొద్దిగా లైట్గా దగ్గు ఎక్కువైపోయింది. అసలు ఈ ప్రోగ్రామ్ నేను చేస్తానో లేదో అని చెప్పేసి నేను అనుకున్నాను. తర్వాత ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కంటే ముందు కొద్దిగా పేస్ట్ తీసుకొని లైట్గా నేను అంగిటికి అలా అనుకొని గరగర చేసేసి మింగేశాను. ఇప్పుడు హ్యాపీగా మాట్లాడగలుగుతున్నాను. జస్ట్ ఏదో 1-2 సార్లు మహా అంటే దగ్గు వస్తూ ఉంటుంది అంతే. చూడండి ఇప్పుడు ఈ పేస్ట్ కనపడుతుందా మీకు? ఏలు మీద చిన్న అదే పచ్చ కనపడుతుంది. ఈ పేస్ట్ ఇలా తీసుకొని అంగిటి మీద డైరెక్ట్గా లోపలికి తీసుకొని అలా మన దానికి పూసేసి అట్నే నీళ్లు తీసుకొని గరగర చేసేసి మింగేసేయాలన్నమాట. అలా పొడి దగ్గు కానీ లేకుంటే త్రోట్లో ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ కొంతమంది గల్ల ఎక్కువ వస్తూ ఉంటుంది, ఆ గల్ల సమస్య ఉన్నా కానీ తగ్గిపోతుంది. ఓకేనా? ఇంకా వచ్చేసి ఏంటంటే ఎవరికైనా కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, ఇంత పేస్ట్ చాలు. నా ఎల్లు మీద ఎంత పేస్ట్ ఉందో అంతే పేస్టు బాగా గోరువెచ్చిన వాటిలో కలుపుకోవాలి. మనం బూస్ట్ కలుపుతాం కదా, అలా బాగా కలపాలి. కలిపిన తర్వాత తాగేసేయండి, ఒక గ్లాస్ వాటర్ తాగేసేయండి. కడుపు నొప్పి 5 నిమిషాలు తగ్గిపోతుంది. లేడీస్ అయినా, చిన్నపిల్లలు అయినా, ప్రెగ్నెంట్ లేడీస్ అయినా, జెంట్స్ అయినా, షుగర్ పేషెంట్లు అయినా ఎవరైనా కానీ వాడచ్చు కడుపు నొప్పికి 5 నిమిషాల్లోనే. ఇంకా ఎవరికైనా జ్వరం వచ్చినా కానీ సేమ్ అంతే. గోరువెచ్చిన వాటర్లో ఇంతే పేస్ట్ తీసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం తాగిన ఒక 5-10 నిమిషాల తర్వాత జ్వరం కంట్రోల్కి వచ్చేస్తుంది. ఫస్ట్ చెమట వస్తుంది బాగా, అంటే మొత్తం బాడీలోంచి మొత్తం చెమటంతా బయటకు వచ్చేస్తుంది. ఒక 10-15 నిమిషాల తర్వాత మొత్తం ఫ్రీ అయిపోతుంది.
ఏ యాంటీబయాటిక్ టాబ్లెట్ అవసరం లేదు, ఏ ఇంజెక్షన్ కూడా అవసరం లేదు, ఏ ఆర్ఎంపీ డాక్టరు, ఏ మెడికల్ షాప్ ఏం అవసరం లేదు. జస్ట్ కొద్దిగా పేస్ట్. ఒకవేళ ఇంకా సాయంత్రం కూడా కొద్దిగా లైట్గా మళ్ళీ వచ్చిందంటే మళ్ళీ తాగేసేయండి. రోజుకు 2-3 సార్లు తాగినా ఏం కాదు. ఓకేనా? ఈ విధంగా ఏంటంటే జ్వరానికి అద్భుతంగా పనిచేస్తూ ఉంది, కడుపు నొప్పి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. కొన్ని వేల మందికి నేను ఇచ్చాను, అక్కడి నుంచి నాకు బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి చెప్తా ఉన్నాను. అంతేకాదు, మీకు ఎవరికైనా తలనొప్పి వచ్చింది అనుకోండి, జెండు బాంబు పూస్తారు, తగ్గదు. మళ్ళీ ఇంకో శక్తి బాంబు అని, అమృతాంజన్ అని ఏదేదో వాడుతూ ఉంటారు. మన పేస్ట్ ఒకసారి ట్రై చేయండి. కొద్దిగా పేస్ట్ తీసుకొని లైట్గా పూసుకోండి. ఈ కణతలకు బాగా పూయండి. ఇక్కడ ఈ కణతలే మెయిన్ ఇంపార్టెంట్. కణతలకు ఇక్కడ కూడా పూసుకోండి. లైట్గా పూసుకొని ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకోండి. 5 నిమిషాల తర్వాత చూస్తే ఫ్రెష్ అయిపోతుంది, తలనొప్పి తగ్గిపోతుంది, అద్భుతంగా పనిచేస్తుంది. అమృతాంజన్ జెండు బాంబు కంటే 10 రెట్లు బాగా పనిచేస్తుంది. ఓకేనా? తర్వాత వచ్చేసి ఏంటంటే మనకు ముక్కు దిబ్బడకు కూడా బాగా పనిచేస్తుంది. ఎవరికైనా శ్వాస ఆడకపోతే ముక్కు మీద లైట్గా ఇలా పూసుకొని ఒక 5-10 నిమిషాలు ఉంచుకున్నామంటే శ్వాస బాగా ఆడుతుంది. తర్వాత ఇంకా మనకు వచ్చేసి ఏంటంటే మొహం మీద ఎక్కడైనా కానీ, మొహం మీద కానీ బాడీలో కానీ ఎక్కడైనా గుల్లలు వచ్చినాయంటే, గుల్లలు చిన్న చిన్న గుల్లలు కానీ పింపుల్స్ కానీ వస్తుంటాయి కదా, ఆ పింపుల్స్ దగ్గర, గుల్లల దగ్గర బాగా అప్లై చేయాలి. అప్లై చేసి ఒక గంట సేపు అట్నే పెట్టుకొని ఫేస్ వాష్ చేసుకున్నామంటే ఆ గుల్లలు అణిగిపోతాయి, ఆ పింపుల్స్ కూడా అణిగిపోతాయి. ఓకేనా? చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇంకా మనకి ఎవరికైనా కానీ మెడ నొప్పి వచ్చింది అనుకోండి, అంటే మనకు మెడ నొప్పి వచ్చింది, లైట్గా పూసుకోండి. జెండు బాంబు లాగా అప్లై చేసుకున్నామంటే మెడ నొప్పి తగ్గిపోతుంది. భుజం నొప్పి వచ్చింది అనుకోండి, భుజం నొప్పి కూడా బాగా పనిచేస్తుంది. వెన్ను నొప్పి వచ్చినా కానీ మనం లైట్గా అప్లై చేసుకుంటే వెన్ను నొప్పి కూడా బాగా పనిచేస్తుంది. మోకాల దగ్గర లైట్గా ఏదైనా నొప్పి వచ్చిందంటే దానికి కూడా బాగా పనిచేస్తుంది. పాత నొప్పులు కాదు, లైట్గా ఏదైనా మనకు కాలు బెనికింది, ఏదైనా మనకు దిండు లేకుండా నిద్రపోతాం అప్పుడు కానీ, కొన్ని సందర్భాల్లో ఏదైనా ఎక్కువ డ్రైవింగ్ చేయడం వల్ల, ఇలాంటి చిన్న చిన్న నొప్పులు అనమాట, ఇన్స్టాంట్గా వచ్చే నొప్పుల కోసం బాగా పనిచేస్తుంది. పాత నొప్పులకు సపరేట్ కోర్స్ ఉంది, అది మళ్ళీ తర్వాత మీ ఎవరైతే వీడియో పంపించారో వాళ్ళను మీరు కాంటాక్ట్ అయ్యారంటే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ విధంగా ఏంటంటే ఈ పేస్ట్ పులిపిర్లకు బాగా పనిచేస్తుంది. చిన్న చిన్న పులిపిర్లు వస్తూ ఉంటాయి చంకలుల్లో, ఈ మెడ దగ్గర ఎక్కువ ఏంటంటే చిన్న చిన్న వస్తూ ఉంటాయి అనమాట. అలాంటి వాళ్ళకు రోజు లైట్గా పూస్తూ ఉండాలి, పొద్దున సాయంత్రం. ఆటోమేటిక్గా ఉడిపోతాయి. 10-15 రోజులు పూయాలి, మొత్తం ఊడిపోతాయి. చిన్న చిన్నవి, పెద్ద పెద్దవి కాదు. పెద్ద పెద్దవి అయితే మనం ఏం చేయలేం, కానీ చిన్న చిన్న పులిపిర్లు అయితే ఊడిపోతాయి. ఇంకా మనకు వచ్చేసి ఏంటంటే క్రాక్స్, అంటే మడిమలు చీలిపోతూ ఉంటాయి. ఎక్కువ అమ్మ వాళ్ళకి, చెల్లి వాళ్ళకి ఏంటంటే ఈ సబ్బు నీళ్ళలో తిరుగుతూ ఉంటారు, సర్పు నీళ్ళలో తిరుగుతూ ఉంటారు, ఎక్కువ బట్టలు ఉతకడం, ఇంటి పని, వంట పని చేయడం, బాత్రూమ్లు కడగడం ఇట్లాంటివి చేస్తుంటారు. కాబట్టి పాపం వల్ల ఆ కెమికల్ ప్రొడక్ట్స్తో ఏమవుతుందంటే అదంతా వాళ్ళకు ఈ అరికాళ్ళ దగ్గర మొత్తం చీలిపోయింటాయి అనమాట. మంటలు, పాపం అరికాళ్ళ మంటలు, తర్వాత చీలిపోయి మొత్తం క్రాక్స్ వచ్చి కొంతమంది రక్తాలు కారుతూ ఉంటాయి పాపం. అలాంటి వాళ్ళకు రాత్రి నిద్రపోయేటప్పుడు బాగా అప్లై చేయండి. ఈ పేస్ట్ బాగా అప్లై చేసి పొద్దున్న లేచిన తర్వాత కడిగేసుకోమని చెప్పండి. అలా ఒక 10-15 రోజులు అప్లై చేయమని చెప్పండి. రోజు మొత్తం క్రాక్స్ అన్ని నున్నగా వచ్చేస్తాయి. అంటే క్రాక్స్ అన్ని వెళ్ళిపోయి, క్రాక్ క్రీమ్ మనం వాడే కానీ రిజల్ట్ రాదు, ఒక నెలగా సంవత్సరం వాడే రాదు. అలాంటి రిజల్ట్ ఒక 10-15 రోజులు రిజల్ట్ వచ్చేస్తుంది. మొత్తం అద్భుతంగా ఉంటుంది. కాళ్ళల్లో ఆనలు వచ్చినా కానీ అప్లై చేయొచ్చు. కాళ్ళల్లో ఆనలు వస్తుంటాయి పల్లెటూరులో ఎక్కువ మందికి, అలా చేనుల్లో పనిచేసే వాళ్ళకి, ఎక్కువ నిలబడి పనిచేసే వాళ్ళకు, అలాంటి వాళ్ళకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఇంకా మనకి ఏదైనా గాయం అయింది అనుకోండి, కాలిపోయింది, కోసుకోపోయింది, గీసుకోపోయింది, అలాంటి ఏదైనా గాయాలు ఉంటాయి కదా, అలాంటి గాయాలకు అప్లై చేసుకోవచ్చు. 2-3 రోజుల్లో సెప్టిక్ కాకుండా గాయాలు మానిపోతాయి. ఏ మెడికల్ షాప్కి వెళ్ళి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అనవసరం కుట్లు వేపించుకొని, బ్యాండేజ్ చేసి, వాడు ఇచ్చే యాంటీసెప్టిక్ టాబ్లెట్లు వేసుకొని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. న్యాచురల్ పేస్ట్ ఇది. అర్థమవుతా అండి? మనం ఇంట్లో అమ్మ వాళ్ళు, చెల్లి వాళ్ళు వంట వండేటప్పుడు ఆయిల్ మీద పడిపోతూ ఉంటుంది. అటువంటి వాళ్ళకు కూడా ఇది బాగా తొందరగా ఆయిల్ పడిన వెంటనే అప్లై చేసుకుంటే 1-2 రోజులు మొత్తం మానిపోతుంది. మొత్తం అది నల్ల పొడలాగా రాకుండా మొత్తం చర్మం మామూలుగా నార్మల్గా మానిపోతుంది అనమాట. ఇలా చూసుకుంటే చీమ కానీ, దోమ కానీ, పాము కానీ, తేలు కానీ కుట్టినప్పుడు ఎక్కడైతే కుట్టిందో అక్కడ అప్లై చేసినట్టయితే ఈ పేస్ట్ను ఒక 30% విషాన్ని బయటకు గుంజేస్తుంది. ఆ జిలా మంట తగ్గిపోతుంది. ఫస్ట్ ఎయిడ్ కిట్ లాగా పనిచేస్తుంది. మనకు డాక్టర్ దగ్గరికి వెళ్ళే లోపల 1-2 గంటల పాటు ఈ విషాన్ని బాగా గుంజేసి ఆ జిలను, మంటను తగ్గిస్తుంది. ఫస్ట్ ఎయిడ్ లాగా పనిచేస్తుంది. ఇంకా ఇలా చూసుకున్నట్టయితే ఇలా మనకు ఈ పేస్ట్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేయండి దీని గురించి. వరల్డ్స్ బెస్ట్ టూత్ జెల్ అని కొట్టండి. ఇది టూత్ పేస్ట్ కాదు. టూత్ పేస్ట్ అంటే బోన్ పౌడర్, చాక్ పౌడర్తో తయారు చేసే వాటిని టూత్ పేస్ట్ అంటారు. ఇది టూత్ జెల్, ఎందుకంటే అలోవెరా జెల్తో తయారు చేస్తారు కాబట్టి దీన్ని టూత్ జెల్ అంటారు. GEL జెల్. మీరు గూగుల్లో వెళ్ళి వరల్డ్స్ బెస్ట్ టూత్ జెల్ అని కొట్టండి, టాప్ రేటింగ్లో మన పేస్ట్ కనపడుతుంది, ఫర్ ఎవర్ బ్రైట్ టూత్ జెల్ అని చెప్పేసి. ఓకేనా? అంటే అలాంటి ఒక గ్రేట్ పేస్ట్ అనమాట ఇది. ఈ పేస్ట్ ఏదైతే ఉందో ఇది మీరు ఒకవేళ తీసుకున్నారు, వాడుకున్నారు, మంచి రిజల్ట్ వచ్చింది మీకు, మీరు ఎవరికైనా రికమెండ్ చేస్తే కంపెనీ మీకు వచ్చేసి ఏంటంటే ప్రాఫిట్ ఇస్తుంది దీంట్లో. అర్థమవుతా అండి?
ఇప్పుడు మీరు వాడారు బాగానే ఉంది, ఇంకా మీరు జీవితాంతం వాడుకుంటారు హ్యాపీగా. ఎందుకంటే ఇప్పుడు డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆర్ఎంబి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే కనీసం ఒక 18 రకాల టాబ్లెట్స్ వాడకుండా, క్రీమ్స్ వాడకుండా, సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకోకుండా ఇదొక్క పేస్ట్ ఇన్ని విధాలుగా పనిచేస్తుందంటే ఇప్పుడు మనకు ఇంకా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఇంకా లైఫ్ లాంగ్ ఇది వాడుకోవచ్చు కదా, హ్యాపీగా వాడుకోవచ్చు. మనం వాడుకుంటూ ఇప్పుడు ఈ పేస్ట్ ఎవరికి అవసరము? మన బంధువులకు అవసరమే, మన ఫ్రెండ్స్కి అవసరమే, మన నైబర్స్కి అవసరమే. మీకు ఎవరైనా ఈ పేస్ట్ గురించి ఇప్పుడు ఈ వీడియో పంపించారంటే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి నిజంగా. ఎందుకంటే వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఇందాక మనం చూసాం కదా, నికోటిన్ ఎంత డేంజరో, క్యాన్సర్ కారకం మనం వాడే పేస్టుల్లో ఉన్నాయి. ఇప్పుడు బయట పేస్టుల్లో ఫ్లోరైడ్ ఉంది, దాంట్లో భయంకరమైన ఫ్లోరైడ్. అది తీసుకోవడం వల్లనే మనకు లేనిపోని జబ్బులు వస్తూ ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు ఈ పేస్ట్ ఒక్కసారి తీసుకుంటే మనం రోజు ఎంత వాడాలి? ఇంత వాడాలి. కనపడుతుందా నా ఏలి మీద? కంది గింజంత పేస్ట్ వాడాలి, ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు. ఈ బ్రష్ మీద ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వేసి రుద్దాల్సిన అవసరం లేదు, చిన్న ఇంత చాలు. 350 బ్రషింగ్స్ వస్తాయి. అంటే ఒక మనిషికి రోజు ఒక 1 టైం బ్రష్ చేస్తే 1 year వస్తుంది ఈ పేస్ట్. అర్థం దానికి 1 year. ఈ విధంగా చూడండి, ఇప్పుడు పేస్ట్ నేను తిని చూపిస్తాను చూడండి, కనపడుతుందా నా ఏలి మీద? తింటున్నాను, ఇంకొద్దిగా తీసుకుంటాను చూడండి. ఈసారి కొద్దిగా ఎక్కువనే తీసుకున్నాను, ఇదిగోండి కనపడుతుందా? ఎక్కువ తీసుకున్నా ఏం కాదు, కొద్దిగా లైట్గా మనకు మోషన్ లాగా అవుతుంది, అంటే ఫ్రీ మోషన్ అవుతుంది. మోషన్ అంటే అంత ఎక్కువ మోషన్ కాదు, ఫ్రీ మోషన్ అయిపోతుంది. కడుపు క్లీన్ అయిపోతుంది, గొంతు క్లీన్ అయిపోతుంది, నోరు క్లీన్ అయిపోతుంది. మంచిది అనమాట. అలోవెరా బీ ప్రోప్లిస్ ఉంది కాబట్టి దీంట్లో. ఈ విధంగా ఏంటంటే ఈ పేస్ట్ ఏదైతే ఉందో ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. మీరు కంపల్సరీగా బయట పేస్టులు వాడి ఇబ్బంది పడకుండా ఈ పేస్ట్ వాడండి. బిజినెస్ కోసం అయితే చెప్పట్లేదు. ఏంటంటే నేను ఆల్రెడీ ఒక 8 years నుంచి వాడుతున్నాను ఈ పేస్ట్. 8 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. నేను వాడుతూ నా బంధువులు, ఫ్రెండ్స్, నైబర్స్లో చాలా మందికి రికమెండ్ చేశాను. ఇది బయట మెడికల్ షాపుల్లో డాక్టర్ దగ్గర దొరకదు. ఇది వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అనమాట. ఈ కంపెనీలో ఎవరైతే ఐడి తీసుకుని వర్క్ చేస్తుంటారో వాళ్ళ దగ్గర మాత్రమే దొరుకుతుంది. వాళ్ళ దగ్గర తీసుకున్నారంటే సేఫ్ అనమాట. మీరు బయట ఎక్కడ పడితే అక్కడ తీసుకోకండి. ఒకవేళ తీసుకున్న తర్వాత ఎక్స్పైరీ డేట్ కంపల్సరీ చూడండి. ఎందుకంటే ఎక్స్పైరీ డేట్ లేకుండా కొన్ని ఏంటంటే ఫేక్ ప్రొడక్ట్స్ కూడా బయట మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి, తక్కువ రేట్లకు వాళ్ళు అమ్మేస్తూ ఉంటారు. అలాంటి అంటే ముక్కు మొహం తెలియని వాళ్ళ దగ్గర తీసుకున్నట్టయితే మీకు ఏమైనా ఇబ్బంది కలగవచ్చు. ఎవరైతే మీకు కాంటాక్ట్లో ఉన్నారో, లేకుంటే ఎవరైతే మీకు దీని గురించి క్లియర్గా ఈ వీడియో పంపించారో వాళ్ళ దగ్గర మీరు తీసుకున్నారంటే మీకు వాళ్ళు ఏంటంటే మంచి గైడ్ చేస్తారు. ఇంకా ఇందాక నేను చెప్పాను కదా, ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు నేను చెప్పాను ఇప్పుడు ఇంత బాగా పనిచేస్తుందని చెప్పేసి, ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఇది బాగా పనిచేసిందంటే మళ్ళీ మీకు కావాలన్నా కానీ నెక్స్ట్ ఏంటి ఆ ఐడి ప్రాసెస్, ఐడి కూడా తీసుకోవచ్చు. మీరు ఫ్రీగానే ఐడి తీసుకోవచ్చు, డబ్బులు ఏం కట్టాల్సిన అవసరం లేదు. ఫ్రీగానే మెంబర్షిప్ తీసుకోవచ్చు. దీంట్లో తీసుకొని మీరే ఆర్డర్ పెట్టుకోవచ్చు. మళ్ళీ మీరు ఆ పర్సన్ కాంటాక్ట్ అవ్వాలి కదా, ఆయన నెంబర్ ఎక్కడ ఉందో అని చెప్పేసి ఎతకాల్సిన అవసరం లేదు. ఒక్కసారి జస్ట్ మనం మెంబర్షిప్ తీసుకున్నామంటే ఒక ఐడి వచ్చేస్తుంది. ఐడి మీద మన ఫోన్లోనే మనం ఆర్డర్ పెట్టేసామంటే మనకు ఒక 2 daysలో డెలివరీ అయిపోతుంది. ఈ విధంగా మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో, మీరు ప్రపంచవ్యాప్తంగా మన బ్రాంచ్లు ఉన్నాయి, ఎక్కడైనా కానీ మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఓకే అండి, నేను కోడ్ చెప్తాను లాస్ట్ అండ్ ఫైనల్గా. ఈ కోడ్ను మీరు మీ మీకు ఎవరైతే జూమ్ లింక్, అది యూట్యూబ్ లింక్ పంపించారో వాళ్ళకి పంపించారంటే మీకు వాళ్ళను మిమ్మల్ని ఫాలోఅప్ చేయడం జరుగుతుంది అనమాట. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అనేది కోడ్ అండి. ఈ కోడ్ను మీరు ఎవరైతే మీకు పంపించారో వాళ్ళకి పంపించండి. ఓకేనా?